ఓం శాంతి. ఈరోజుటి మురళిలో బాబా ఇది మొత్తం ప్రపంచానికే వానప్రస్థ స్థితి అన్నారు. చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా వానప్రస్థంలోనే ఉన్నారు. మరి వానప్రస్థంలో ఉన్నటువంటి వారు ఎలా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, ప్రతి అడుగు ఎంత జాగ్రత్తగా వేయాలి, ఎంత అనుభవం ఉంటుంది, ఎంతమందికి మార్గదర్శనం చేయాలి. బాబా రియలైజ్ చేయించారు, మీకు కర్మ అకర్మ వికర్మల యొక్క కత్తులను నేను అర్థం చేయించాను. ఇప్పుడైతే కేవలం శ్రేష్ఠ కర్మలే చేయండి, ఇంకెలాంటి పాప కర్మలు చేయకూడదు, వికర్మలు జరగకూడదు. అలాగే బాహ్య ఆకర్షణలు, ఫ్యాషన్లు ప్రపంచంలో ఏవైతే బాగా పెరుగుతూ ఉన్నాయో అవి మీలో ఉండకూడదు అన్నారు. ఇది 23 జూలై మురళి 2026. మురళి సారము: మధురమైన పిల్లలు, మీరు బాబా సమానంగా సత్యమైన సందేశవాహకులుగా లేక మెసెంజర్లుగా అవ్వాలి. అందరికీ ఇంటికి వెళ్ళాలనే సందేశంను ఇవ్వాలి. మధురమైన పిల్లలు, మీరు బాబా సమానంగా సత్యమైన సందేశకులుగా లేక మెసెంజర్లుగా అవ్వాలి. మనం ఇచ్చే సందేశము అందరి జీవితంలో ప్రాణాన్ని మళ్ళీ మేలుకొల్పినట్టుగా ఉంటుంది. దేన్నైతే ఒక కళగా అందరూ అనుకుంటున్నారు, అది సాకారం చేసేటటువంటి సందేశం. మరి అలా అందరికీ మీరు సత్యమైనటువంటి సందేశాన్ని అందించండి. అందరికీ ఇంటికి వెళ్ళాలనే సందేశంను కూడా ఇవ్వండి అంటున్నారు. ఎందుకంటే పర్మనెంట్గా ఇక్కడే ఉండేది ఉంది అన్నట్టుగా మనుషులు ఆలోచిస్తూ ఉన్నారు. ఇల్లు అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా మర్చిపోయారు. తిరిగి వెళ్ళాలి అన్న ధ్యాస కూడా లేదు. అందుకే అందరికీ ఇంటి గురించి కూడా తెలియచేయండి అంటున్నారు. ప్రశ్న: ఈ రోజుల్లో మనుషుల బుద్ధి రోజంతా ఏ విషయాల వైపు భ్రమిస్తూ ఉంటుంది? ప్రపంచం అంతా కూడా ఏ విషయం వైపు భ్రమిస్తుంది? జవాబు: ఫ్యాషన్ల వైపుకు. ఇంతకుముందు కోర్స్ వినిపించేటప్పుడు అందరికీ చెప్పేవారమే, ప్రపంచమంతా 2 విషయాల వైపు భ్రమిస్తూ ఉంది. ఒకటి రూపము, రెండవది రూపాయి అని. రూపయ్య అని అనేది రూపాయలు, డబ్బులు, రూపము. ఈరోజు బాబా ఫ్యాషన్స్ అంటున్నారు. ఫ్యాషనబుల్గా ఉండాలి అని, ఫ్యాషనబుల్గా లేకపోతే పాతకాలం వారని, అందరూ వెనకబడే ఉన్నారు అని అనుకుంటారని అందరూ ఫ్యాషన్స్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. మనుషులను ఆకర్షించేందుకు అనేక రకాలైన ఫ్యాషన్లు చేస్తూ ఉంటారు. ఈ ఫ్యాషన్లను సినిమాల ద్వారానే నేర్చుకున్నారు. పార్వతీదేవి కూడా ఇలాంటి ఫ్యాషన్లే చేసేది, కేశాలంకరణ మొదలైనవి చేసేది అని భావిస్తారు. దేవతలు కూడా ఇలాగే జుట్టంతా విరిపోసుకునేటువంటి వారు, మేము కూడా అందుకే అలాగే చేస్తున్నాము అంటారు. పిల్లలైన మీరు ఈ పతిత ప్రపంచంలో ఫ్యాషన్లు చేయకూడదు అని బాబా అంటారు. ఏ ప్రపంచంలోనైతే సహజ సిద్ధమైన సౌందర్యం ఉంటుందో, ఫ్యాషన్లు చేయవలసిన అవసరం ఉండదో, ఆ ప్రపంచంలోకి మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను. సత్యయుగంలో ఏ రకమైన బాహ్య అందాన్ని పెంచుకునేటువంటి అవసరం ఉండదు. సహజ సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. అక్కడ మన స్కిన్కి ఏది అప్లై చేయాల్సినటువంటి అవసరం ఏర్పడదు. పాట: నీవే తల్లివి నీవే తండ్రివి అని. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. మహిమను పాడేటప్పుడు బుద్ధి పైకి వెళ్తుంది. నీవే తల్లివి నీవే తండ్రివి అన్నప్పుడు భగవంతుడి వైపు బుద్ధి పైకి వెళ్తుంది. ఆత్మ తండ్రితో అంటుంది,
మీరే నావికుడు, మీరే పతిత పావనుడు, మరియు మీరే సత్యమైన సందేశకుడు అని. తండ్రి వచ్చి ఆత్మలకు సందేశాన్ని ఇస్తారు. ఎవరినైతే మెసెంజర్ లేక సందేశకులు అని అంటారో వారు నిజానికి మెసేజ్ లేక సందేశమును ఇవ్వరు. ధర్మపీతలు కానీ, ఇంకెవరైనా ధర్మస్థాపన చేసేటువంటి గొప్ప వ్యక్తులు కానీ, ధర్మాత్మలుగా పిలువబడేవారు కానీ బాబాన్నారు ఎవ్వరూ ఏ మెసేజ్ ఇవ్వటం లేదు. ఎవరి మెసేజ్లు ఏమీ ప్రాధాన్యమైనవి కాదు. నిజానికి వారు అసత్యమైన మహిమనే చేస్తారు. వారిలో కొందరు చిన్నగా, కొందరు పెద్దగా ఉంటారు. ఈ మనుష్య సృష్టిలో ఒక్కరికి తప్ప ఇంకెవరికి మహిమ అంటూ లేనే లేదని పిల్లలు అర్థం చేసుకున్నారు. అందరికంటే ఎక్కువగా ఈ లక్ష్మీనారాయణలకు మహిమ ఉంటుంది. ఎందుకంటే వీరు కొత్త ప్రపంచానికి యజమానులు. అది కూడా భారతవాసులకి తెలుసు. ప్రపంచంలోని వారికి కేవలం భారతదేశం ప్రాచీన దేశం అని మాత్రమే తెలుసు. కానీ ఈ ప్రాచీన కాలంలో ఎవరు పరిపాలించారు, దీనికి అధిపతులు ఎవరు, ఈ విషయాలు తెలియదు. భారతదేశంలోని దేవీ దేవతల రాజ్యం ఉండేది. కృష్ణుని కూడా భగవంతుడు అని అనేస్తారు. భారతవాసులు వీరిని భగవాన్ భగవతీలు అని అంటారు. కానీ భగవాన్ భగవతీలు సత్యయుగంలో రాజ్యం చేస్తారని ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు దేవీ దేవతల రాజ్య స్థాపనను చేస్తారు. మరి లక్ష్మీనారాయణులు రాజ్యం చేసిన సమయంలో వారి ప్రజలుగా ఉన్నది కూడా దేవీ దేవతలే. మొత్తం దేవీ దేవత ధర్మమే ఉండేది ఆ సమయంలో. 3,000,000 దేవతలు ఉండేవారు. ఆ తర్వాత త్రేతాయుగంలో కూడా 33 కోట్లైన దేవీ దేవతా ధర్మమాత్మలని అంటారు. అందరూ దేవీ దేవతలుగా పిలువబడతారు. నరుడు నారాయణుడిగా, నారీ శ్రీలక్ష్మిగా ఉంటుంది అంటారు. మహిమలో అలా చెప్తారు. లక్ష్మీనారాయణుల రాజ్యంలో ప్రతి ఒక్కరు దేవీ దేవతగా ఉండేవారు అని. భగవంతుడు దేవీ దేవతల రాజ్యాన్ని స్థాపన చేశారు. మేము భగవంతుని పిల్లలము అని బుద్ధి కూడా చెప్తుంది. కానీ మనం భగవంతుడవుతామా? భగవంతుడి పిల్లలం. ప్రపంచంలో ఏమంటున్నారు? ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ, నువ్వే భగవంతుడు, భగవంతుడి నువ్వు అంటున్నారు. ఇది ఉల్టా జ్ఞానం. నువ్వు భగవంతుని సంతానం అంటే బాగుండేది. భగవంతుడు నీకు తండ్రి, ఆయన గాడ్ ఫాదర్, ఆయన పరమపిత, ఆయన్ని మహిమ చేస్తున్నావు. నువ్వే తల్లివి తండ్రివి అని ఏ మహిమనైతే త్వమేవ మాతస్య పిత అంటూ చేస్తున్నారో అది ఆ పరమాత్ముడు. మనం వారి సంతానము అని చెప్తే బాగుంటుంది. కానీ ఆ పరమాత్ముడు నీలోనే ఉన్నాడు, నువ్వే పరమాత్మ అనడంతో మొత్తం మహిమ అంతా మంట కలిసిపోయినట్టుగా అయిపోతుంది. మనం ఇప్పుడు భగవాన్ భగవతీయులుగా అవ్వాలి. అందరూ ఒక్కరి పిల్లలే కదా. కానీ భగవాన్ భగవతీయులు అని అనడానికి వీల్లేదు. అది బాబా ఇచ్చేటువంటి గౌరవపూర్వకమైనటువంటి టైటిల్ అంతే తప్ప నిజంగా మనం భగవంతుడు అయిపోము. వీరిని దేవీ దేవతలు అని అంటారు. ఈ విషయాలన్నీ బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. భారతవాసులైన మేము మొట్టమొదట కొత్త ప్రపంచంలో ఉండేవారిమి అని భారతదేశవాసులు అంటారు. కొత్త ప్రపంచాన్ని అందరూ కోరుకుంటారు. బాపూజీ కూడా కొత్త ప్రపంచాన్ని, కొత్త రామరాజ్యాన్ని కోరుకునేవారు. కానీ రామరాజ్యం అంటే అర్థం ఏమాత్రం ఎవరికి తెలియటం లేదు. ఈ రోజుల్లో మనుషులకు ఎంత అహంకారం ఉందో చూడండి. కలియుగంలో రాతి బుద్ధి కలిగిన వారిగా ఉన్నారు. సత్యయుగంలో పారస బుద్ధి కలిగిన వారిగా ఉంటారు. కానీ ఈ తెలివి ఎవరికీ లేదు. భారతదేశమే సత్యయుగంలో పారస బుద్ధిగా ఉండేది. పారస బుద్ధిగా ఉన్నప్పుడు వారికి భవిష్యత్తు గురించి, భూతకాలం గురించి తెలుసా? సత్యయుగంలో కేవలం వర్తమానంలో ఉంటారు. వారికి గతం ఏంటో తెలియదు, భవిష్యత్తు ఏంటో కూడా తెలియదు.
ఇప్పుడు భారతదేశం కలియుగంలో రాతి బుద్ధిగా ఉంది. మనుషులైతే దీనిని స్వర్గంగా భావిస్తున్నారు. స్వర్గంలో విమానాలు ఉండేవి, పెద్ద పెద్ద మహల్లు ఉండేవి అని అంటారు. అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? మరి ఇప్పుడు ఎక్కడున్నాయి? పెద్ద పెద్ద మహల్లు ఉండేవి అని అంటారు, అవన్నీ ఇప్పుడు ఉన్నాయి. సైన్స్ ఎంత వృద్ధి చెందింది, ఎంత సుఖం ఉంది. ఇప్పుడు ఫ్యాషన్స్ చూడండి ఎలా పెరిగిపోయాయో. రోజంతా బుద్ధి ఫ్యాషన్ల వైపే వెళ్తూ ఉంటుంది. కృత్రిమంగా సౌందర్యంగా కనిపించేందుకు జుట్టును మొదలైన వాటిని ఎలా తయారు చేసుకుంటారో చూడండి. ఒక్కొక్క అంగానికి, ఒక్కొక్క భాగానికి ఎన్ని రకాల ఫ్యాషన్స్ చేస్తారు, ఎంత ఖర్చు చేస్తారు. ఈ ఫ్యాషన్లన్నీ సినిమాల నుండి వెలువడ్డాయి. పార్వతీలాగా జుట్టును అలంకరించుకోవాలని భావిస్తారు. ఇవన్నీ ఇతరులను ఆకర్షించేందుకు చేస్తూ ఉంటారు. ఇంతకుముందు పారసీయులు స్త్రీలు తమ ముఖంపై నల్లటి జాలిని ధరించేవారు. అంటే ఎవరు చూసి ఆకర్షితం అవ్వకూడదు అని. అలా బుర్కా ఎలా అయితే ముస్లిమ్స్ వేసుకుంటారో అలా పారసీయులు కూడా ముఖం పైన నల్లటి ఒక తెరలాగా వేసుకునేటువంటి వారు జాలిని. దీనిని వేశ్యాలయము, పతిత ప్రపంచము అని అంటారు. ఈ ప్రపంచాన్ని నీవి తల్లివి తండ్రివి అని గాయనం చేస్తారు. కానీ ఇలా ఎవరిననాలి? తల్లివి నీవే, తండ్రివి నీవే అని ఎవరిననాలి? మాతాపితలు ఎవరు అనేది కూడా ఎవరికీ తెలీదు. మాతాపితలు తప్పకుండా వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు కదా. పిల్లలైన మీకు బాబా సుఖ వారసత్వాన్ని ఇచ్చారు. బాబా, మేము మీ నుండి తప్పనిసరిగా వారసత్వాన్ని పూర్తిగా తీసుకుంటాము, మీరు చెప్పేది తప్ప ఇంకెవ్వరి నుండి మేము వినము అని కూడా అంటారు. శివబాబా మహిమను గానం చేస్తారు. నేను పావనంగా ఉండేవాణ్ణి, ఇప్పుడు పతితంగా అయ్యాను అని బ్రహ్మ యొక్క ఆత్మ కూడా స్వయంగా చెప్తుంది. బ్రహ్మ పిల్లలు కూడా ఈ విధంగానే, బ్రహ్మ కుమారి కుమారులైన మేము దేవి దేవతలుగా మళ్ళీ 84 జన్మలు తీసుకొని అంతిమ జన్మలో పతితంగా అయ్యాము అని అంటారు. మొత్తం వంశమంతా అలా మారిపోయింది కదా. బ్రహ్మ వంశీయులందరూ కూడా పతితంగా అయిపోయారు, బ్రహ్మతో సహా. ఎవరైతే నెంబర్ 1 పావనంగా ఉండేవారో వారు నెంబర్ 1 పతితంగా అయ్యారు. బాబా ఎలా అనేక జన్మల అంతిమంలో వస్తాను అని అంటారో అది ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. మొదటి నంబర్లో పూజ్యులైనటువంటి లక్ష్మీనారాయణల దైవీ రాజ్య వంశంలో మీరు ఉండేవారు. ఇప్పుడు ఇది సంగమ యుగం. మీరు కలియుగంలో ఉండేవారు, ఇప్పుడు సంగమయుగ వాసులుగా అయ్యారు. బాబా సంగమయుగంలోనే వస్తారు. డ్రామా అనుసారంగా పిల్లలు కూడా రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంటారు, సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు జ్ఞానమైతే లభించింది. మనం దేవతలుగా ఉండేవారిని మళ్ళీ క్షత్రియులుగా, వైశ్య శూద్రులుగా అయ్యాము అని మొత్తం చక్రం అంతటిని కూడా మీరు బాగా తెలుసుకున్నారు. ఇది చాలా సింపుల్. చక్రాన్ని అర్థం చేసుకోవడంలో శ్రమేమీ లేదు. మనం 84 జన్మలు ఎలా తీసుకున్నాము, కొందరి బుద్ధిలో ఇది కూడా కూర్చోదు. విద్యార్థుల్లో నంబర్ వారీగా అయితే ఉంటారు కదా, కుడివైపు నుండి మొదలు పెడతారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా లెక్కిస్తారు కదా. మాది థర్డ్ క్లాస్ బుద్ధి, మేము ఎవరికి అర్థం చేయించలేము అని కొందరు పిల్లలు స్వయమే చెప్పుకుంటారు కూడా. హృదయంలో ఎంతో ఉంటుంది కానీ చెప్పలేకపోతున్నాము అంటారు. నాకు ఉంది, నాకు అర్థమైంది, మనసులో ఉంది, కానీ నేను చెప్పలేను అని అంటారు. బాబా ఏం చేయాలి అని అంటారు. మన్మోహిని దీది మన యజ్ఞంలో చాలా అతక్ సేవ చేసేవారు. దీది అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుండేది. ఈ మాసంలో దీదీది అవ్యక్త దినం కూడా ఉంది. అయితే దీది ఎప్పుడు జ్ఞానం చెప్పేవారు కాదు, అన్నీ చేసేవారు, కానీ జ్ఞానం చెప్పడం విషయానికి వస్తే అసలు వెనకనే ఉండేవారు. ఒకసారి ఒకరెవరో విజిటర్ వచ్చారంట. ఆ సమయంలో దీనిని ఆఫీస్లో ఎదురుగా కూర్చున్నారు.
ఇక్కడ ఏం చెప్తారు, ఇక్కడ ఏముంటుంది అని అడిగితే దీది జవాబు ఇచ్చారంట, చెప్పారంట. తర్వాత ఆయన వెళ్ళిపోయాక బాబా దగ్గరకు వచ్చి, బాబా ఒక విజిటర్ వచ్చారు, మరి ఇలా అడిగారు అంటే నువ్వేం చెప్పావు అంటే దీది చెప్పారంట. ఇలా ఇక్కడ జ్ఞానం చెప్తాము, ఇక్కడ మెడిటేషన్ కూడా నేర్పిస్తాము, మీరు వారం రోజులు రండి, ఇక్కడ రోజు మీరు వింటే మీ జీవితం ప్రశాంతం అవుతుంది అని చెప్పాను అని ఇలా కొన్ని మాటలు చెప్పారంట బాబాకి. బాబా అన్నారంట, ఇదే కదా జ్ఞానం అంటే, మరి నాకు చెప్పడం రాదు, నేను చెప్పలేను అని ఎందుకంటావు, ఇదే కదా ఇప్పుడు చెప్పింది జ్ఞానం కదా అని బాబా అప్పటి నుండి ఇంకా దీదీతో చెప్పించడం మొదలు పెట్టారంట. నెమ్మదిగా తర్వాత కాలంలో దీది ఇంకా మాట్లాడడం మొదలు పెట్టారు. అంటే స్టార్టింగ్ ప్రాబ్లం లాగా కొంతమంది ధైర్యమే చేయరు చెప్పడానికి. అంటే చెప్తే ఏమవుతుందో, ఎవరేమనుకుంటారో, నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో, కరెక్టేనో కాదో, ఇవన్నీ డౌట్లు పెట్టుకొని ఎవరికి ఏం చెప్పకుండా మౌనంగా కూర్చుంటారు. కానీ నోరు విప్పండి అంటున్నారు బాబా. నేను ప్రవేశించి మాట్లాడతానని బాబా ఎన్నోసార్లు చెప్పారు. చెప్పడం మొదలు పెట్టండి, అప్పుడు న్యాచురల్గా మీకు అలవాటు అయిపోతుంది, కొద్ది రోజులకి చాలా ఈజీ అవుతుంది. ఎంతో మంది ఆత్మల కళ్యాణం మీరు చెయ్యవచ్చు అని బాబా అంటున్నారు. ఎవరైనా పిల్లలు ఒకవేళ బాబా ఏం చేయాలి మనసులో ఉన్నా కూడా నోట్లో రావట్లేదు, జ్ఞానం చెప్పలేకపోతున్నాను అంటే ఇది మీ కర్మల లెక్కాచారము అని బాబా అంటారు. నేను మీకు కర్మ అకర్మ వికర్మల యొక్క గతులను జ్ఞానాన్ని వినిపిస్తాను. కర్మలు చెయ్యాలి, ఇది పిల్లలైన మీకే తెలుసు. 3rd క్లాస్ బుద్ధి కలిగినటువంటి వారు ఈ విషయాలని ఏమర్థం చేసుకుంటారు? ఇది రావణ రాజ్యం, కానీ ఇది ఎవరికీ తెలీదు. రావణ రాజ్యంలో మనుషుల కర్మలన్నీ వికర్మలుగానే మారుతున్నాయి. అందరు వికర్మలే చేస్తూ ఉంటారు, కావున క్రిందకు దిగుతూ ఉంటారు. దుఃఖ ప్రపంచంలోని గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. ముక్తిలోకి తీసుకొని వెళ్ళమని సద్గతి కొరికి గురువులను ఆశ్రయిస్తారు. ఇది నిర్వాణధామం, అది నిర్వాణధామం. ఏది? పరంధామం, వానికి అతీతమైన స్థానము. మనుషులు స్వయాన్ని వానప్రస్థులుగా భావిస్తారు, కానీ అది కేవలం చెప్పుకోవడానికి మాత్రమే. మనుషులు వానప్రస్థంలో నిజంగా వానికి అతీతంగా ఉంటారా? వానికి అతీతం అయిపోతారా? అవ్వరు. ప్రతి దాంట్లో మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో చేస్తారు, కామ్గా కూర్చోరు. చాలా మంది అంటూ ఉంటారు, నీకేంటి సమయానికి ఇంత పెడితే తిని నువ్వు మౌనంగా కూర్చోక ఎందుకు ఇవన్నీ తెచ్చుకుంటున్నావు, ఎందుకంత మాట్లాడతావని అంటూ కూడా ఉంటారు. అందరూ సలహాలు కూడా ఇస్తూ ఉంటారు, నీకెందుకు ఇప్పుడు, నువ్వు మౌనంగా ఉండొచ్చు కదా అని. కానీ ఉండలేరు. పేరుకు వానప్రస్థం, కానీ వానికి అతీతంగా మాత్రం అయినటువంటి స్థితి కనిపించదు. అది కేవలం చెప్పుకోవడానికి మాత్రమే. వానప్రస్థుల సభ కూడా జరుగుతుంది. ఆస్తిపాస్తులు మొదలైనవన్నీ కూడా పిల్లలకి ఇచ్చి గురువుల వద్దకు వెళ్ళి కూర్చుంటారు. అన్నపానాదులు మొదలైనవి తప్పకుండా పిల్లలే ఏర్పాటు చేస్తారు, కానీ యథార్థమైన వానప్రస్థ అర్థాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. అంటే కొంతమంది బాధ్యతలన్నీ పిల్లలకు అప్పగించి ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్ళి ఉంటూ ఉన్నా వాళ్ళ పిల్లలు వాళ్ళకి వారి రోజు తినడానికి తాగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరి అలా అందరు వెళ్ళి ఆశ్రమాల్లో ఉంటే ఆశ్రమం ఎలా నడుస్తుంది? ఆశ్రమంలో కూడా ఖర్చులు అయితే ఉంటాయి కదా. అందుకని ఎవరి పిల్లలు వాళ్ళ యొక్క తల్లి తండ్రిని చూసుకోవడానికి సహకరిస్తూ ఉంటారు, వారికి అన్ని పంపిస్తూ ఉంటారు. మేము నిర్వాణ ధామంలోకి వెళ్ళాలని, మన ఇంటికి వెళ్ళాలని ఎవరి బుద్ధిలోనూ లేదు. వారెవరు దాన్ని ఇంటిగా భావించరు. పరంధామాన్ని ఇల్లు అని బాబానే ఫస్ట్ టైం అన్నారు. చెప్పాలంటే ఆత్మకి ఆ పదము తెలీదు.
అదొక లోకం, అక్కడికి వెళ్ళి లీనమైపోవాలి, ఆ బ్రహ్మతత్వంలో కలిసిపోవాలి, ఇలాగే అందరూ ప్రచారం చేశారు. ఇదే తెలుసు తప్ప అది మన ఇల్లు, అక్కడికి వెళ్ళి మనం ఉంటాము, అక్కడేమీ లీనమైపోవడం కానీ కలిసిపోవడం కానీ మన అస్తిత్వాన్ని కోల్పోవడం కానీ ఉండదు అనే విషయం తెలియటం లేదు. వారెవరు దాన్ని ఇంటిగా భావించరు. వారు జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది అని కలిసిపోతుందని భావిస్తారు. నిజానికి నిర్వాణ ధామము నివసించే స్థానం. ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థాన్ని స్వీకరించేవారు. ఇదొక నియమంగా ఉండేది. ఇప్పుడు కూడా ఇలా చేస్తూ ఉంటారు. వాణి నుండి అతీతంగా అయితే అవ్వరు. వాణి నుండి నిజంగా అతీతంగా అయితే కానీ ఎవ్వరూ వెళ్ళలేరని ఇప్పుడు మీరు అర్థం చేయించవచ్చు. దీని కొరకు పతిత పావన తండ్రి రా అని పిలుస్తూ ఉంటారు. మమ్మల్ని పావనంగా చేసి ఇంటికి తీసుకొని వెళ్ళండి అని అంటారు. ముక్తిధామం ఆత్మల ఇల్లు కదా. పరంధామం అనేది ఆత్మలకు నిజమైన ఇల్లు. పిల్లలైన మీకు సత్యయుగం గురించి కూడా బాబా తెలియజేశారు. అక్కడ ఎవరు ఉంటారు, అక్కడ ఎలా వృద్ధి జరుగుతుంది, ఇవన్నీ అర్థం చేయించారు. జనాభాన్ గురించి కూడా ఎవరికి తెలియదు. అంటే ఎంతమంది అక్కడ పాత్ర వహించడానికి వస్తారు, ఎలా ఇంత జనాభా తగ్గిపోతుంది, ఆ కొద్ది మంది ఎలా ఉంటారు అక్కడ అనేది ఎవరికీ తెలియదు. రామరాజ్యంలో జనాభా ఎంత ఉంటుంది, పిల్లలు మొదలైన వారు ఎలా జన్మ తీసుకుంటారు. మన మురళిలో బాబా చెప్పారు కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాత్రం తప్పనిసరిగా ఉంటారు. ఏమీ అర్థం చేసుకోరు. కానీ డ్రామా చక్రం గురించి కూడా బాబా అర్థం చేయిస్తారు. డ్రామా చక్రాన్ని గురించి అర్థం చేయించగల విద్వాంసులు, ఆచార్యులు, పండితులు మొదలైన వారు ఎవ్వరూ లేరు. 84 లక్షల జన్మల చక్రము ఎలా ఉంటుంది? ఇలాంటివన్నీ చెప్పారు. ఆత్మే పరమాత్మ అని, పరమాత్మ సర్వవ్యాపి అని, 84 లక్షల జన్మలు అని. ఎన్ని పొరపాట్లు ఇవి. దారం పూర్తిగా చిక్కు పడిపోయింది. బాబా కర్మ అకర్మ వికర్మల రహస్యములన్నింటినీ అర్థం చేయిస్తూ ఉన్నారు. సత్యయుగంలో మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ చెడు కర్మలు అనేవే జరగవు. అందుకే కర్మలు అకర్మలుగా అవుతాయి. ఇక్కడ మనుషులు ఏ కర్మలను చేసినా అవి వికర్మలుగానే అవుతాయి. సత్యయుగంలో పుణ్యకర్మలు చేయవచ్చా? చేయలేము. అక్కడ పుణ్యం చేయడానికి కూడా లేదు. ఇప్పుడు ఇది చిన్న పెద్ద అందరి మరియు మొత్తం ప్రపంచమంతటికి వానప్రస్థ స్థితి. చిన్న పెద్ద అందరికీ మరియు మొత్తం ప్రపంచమంతటికి ఇది వానప్రస్థ స్థితి. చూడండి, 4 యుగాల్లో కూడా ఇది వానప్రస్థ స్థితి. సత్యయుగాన్ని బాల్యం అంటారు, త్రేతాయుగాన్ని యవ్వనం, ద్వాపరయుగాన్ని మధ్య వయస్సు, ఈ కలియుగాన్ని వృద్ధాప్యం. 4 దశల్లో వృద్ధాప్య స్టేజ్. మనదొక చిత్రం ఉంది కదా, కలియుగం ముసలిదైపోయి దానికి ఆక్సిజన్ పెడతారు. చివరి దశలో తుది శ్వాస తీసుకుంటూ ఉంటుంది. అన్ని బాంబులని ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ పెట్టినటువంటి పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది? హోప్లెస్. ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేమంటారు. కలియుగం పరిస్థితి కూడా అలాగే ఉంది. అందరూ వాణి నుండి అతీతంగా వెళ్ళనున్నారని మీకు తెలుసు. హే పతిత పావన రా, నీవు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేయని పిలుస్తారు. కానీ ఎప్పటి వరకైతే పావన కొత్త ప్రపంచం రాదో అప్పటి వరకు ఈ పతిత ప్రపంచంలో పావనులైతే ఎవరు ఉండలేరు. సంగమ యుగంలో పురుషార్థం చేసి పూర్తి పావనంగా అయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఏ కొంచెమో పురుషార్థం ఉండి ఉంటుంది, మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఎంతమంది మహానాత్మలు దాదేలు, మళ్ళీ పాత్ర మొదలైంది. అయితే బాబా ఏమంటున్నారంటే,
ఆత్మ సంపూర్ణ పావనమవుతే ఈ కలియుగంలో జన్మ తీసుకోదు. ఒకవేళ కంప్లీట్ ప్యూర్ గా అయింది అంటే మళ్ళీ జన్మ తీసుకోదు. ఎక్కడ తీసుకుంటుంది? పావన తత్వాలతో తయారు చేయబడిన శరీరం సత్యయుగంలో లభిస్తే అక్కడే జన్మ తీసుకుంటుంది. ఈ పతిత ప్రపంచంలో పావనులు ఎవరు లేరు. ఈ పతిత ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా అంతమైపోతుంది. మళ్ళీ మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తామని మీకు తెలుసు. ఎలా వెళ్తాము? ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఇది కొత్త జ్ఞానం. నవీన ప్రపంచం కోసం నవీన జ్ఞానం. న్యూ నాలెడ్జ్ ఫర్ న్యూ ఏజ్. బాబా ఇప్పుడు చెప్తున్నారు ఇది కొత్త జ్ఞానం. ఈ జ్ఞానం పరిచయం ఎవరికి లేదు. కొత్త ప్రపంచం కోసం ఇది కొత్త జ్ఞానం. ఇది అమరలోకం లేక పావన ప్రపంచం కోసం ఇప్పుడు మీరు సంగమ యుగంలో కూర్చున్నారు. ఇతర మనుషులు ఎవరైతే బ్రాహ్మణులు కారో వారు కలియుగంలో ఉన్నారని మీకు తెలుసు. ఇప్పుడు మనమంతా సంగమ యుగంలో ఉన్నాం. మనం సత్యయుగంలోకి వెళ్తున్నాం. తప్పకుండా ఇది సంగమ యుగం. అదేమో స్వర్గం. దానిని సంగమం అని అనరు. సంగమం ఇప్పుడే ఉంది. ఈ సంగమ యుగం అన్నింటికంటే చిన్నదే. దీనిని లీప్ యుగం అని కూడా అంటారు. ఇందులో మనుషులు పాపాత్మల నుండి ధర్మాత్మలుగా అవుతారు. మనమే పాపాత్మల నుండి ధర్మాత్మలుగా అవుతున్నాం. కావున దీనిని ధర్మయుగం అని కూడా అంటారు. సంగమ యుగానికి ఇంకొక పేరు ఏంటి? ధర్మయుగం. ధర్మ స్థాపన జరిగే యుగం. కలియుగంలో మనుషులందరూ అధర్ములుగా ఉన్నారు. అక్కడైతే అందరూ ధర్మాత్మలే ఉంటారు. భక్తి మార్గం ప్రభావం ఎంతగా ఉంది. చూడగానే మనసు సంతోషపడే విధంగా రాతి విగ్రహాలను తయారు చేస్తారు. ఇదంతా రాతి పూజ. శివుని మందిరాల్లో పూజ చేసేందుకు ఎంత దూరాలకు వెళ్తారు. శివుని చిత్రాలను ఇళ్లలో కూడా ఉంచుకుంటారు. మరి ఇంత దూరాలకు కూడా ఎందుకు భ్రమిస్తారు? ఈ జ్ఞానం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయి. బుద్ధి తలుపులు తెరుచుకున్నాయి. బాబా జ్ఞానాన్ని ఇచ్చారు. పరంపిత పరమాత్ముడు ఈ మానవ సృష్టికి బీజరూపుడు, జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్. ఆత్మ కూడా ఈ జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. ఆత్మని ప్రెసిడెంట్ గా, ప్రైమ్ మినిస్టర్ గా పదవిని తీసుకుంటుంది. మనుషులు దేహాభిమానులైన కారణంగా దేహం మహిమనే చేస్తూ ఉంటారు. ఆత్మ అన్నీ చేస్తుంది. చూడటం, మాట్లాడటం, వినటం, నిర్ణయాలు తీసుకోవటం, ఆజ్ఞాపించటం, చేసేదంతా కూడా ఆత్మే. ఆత్మలైన మీరు 84 జన్మలను చుట్టి పూర్తిగా దుర్గతిని పొందారు. ఇప్పుడు ఆత్మని మన తండ్రిని గుర్తించింది. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటుంది. ఆత్మ తప్పకుండా శరీరాన్ని ధారణ చేయవలసి ఉంటుంది కదా. శరీరం లేకపోతే ఆత్మ ఎలా మాట్లాడగలుగుతుంది? ఎలా వినగలుగుతుంది? నేను నిరాకారుని, నేను కూడా శరీరం యొక్క ఆధారాన్ని తీసుకుంటానని బాబా అంటారు. శివ బాబా ఈ బ్రహ్మ తను ద్వారా మనకు వినిపిస్తున్నారని మీకు తెలుసు. ఈ విషయాలను బ్రహ్మ కుమారులైన మీరే అర్థం చేయిస్తారు. మీకిప్పుడు జ్ఞానం లభించింది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము యొక్క స్థాపన జరుగుతుంది. ఆ తండ్రి ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇందులో తికమక పడే విషయాలైతే ఏమీ లేవు. కన్ఫ్యూజన్ ఉందా? మనకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? లేదు కదా. శివ బాబా మనకు అర్థం చేయిస్తారు. మళ్ళీ మనం ఇతరులకు అర్థం చేయిస్తాం. మనకు కూడా వినిపించేవారు శివ బాబాయే. మేం పతితుల నుండి పావనులుగా అవుతున్నాము అని ఇప్పుడు మీరు అంటారు. ఇదంతా పతిత ప్రపంచం. ఇది రావణ రాజ్యం కదా. రావణుడు పాపాత్ములుగా తయారు చేస్తాడు. ఇది ఎవరికీ తెలియదు.
రావణుని దిష్టి బొమ్మను తగలబెడతారు. రావణుని దిష్టి బొమ్మను తగలబెట్టినప్పుడు అందరూ వేడుకగా జరుపుకుంటారు, కానీ ఎవరికి తెలియదు ఎందుకు తగలబెడుతున్నాము, ఈ రావణుడికి నాకేంటి కనెక్షన్ అనేది తెలియదు. ఎక్కడో రామాయణంలో స్టోరీ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికీ నేనెందుకు దీన్ని జరుపుతున్నాను, దీనికి నాకు ఏదో కనెక్షన్ ఉంది అని మాత్రం అర్థం కాదు. సీతను రావణుడు ఎత్తుకెళ్ళాడని, ఇది చేశాడు అది చేశాడు అని ఎన్నో కథలను రాశారు. అంటే రావణాసురుడి కన్నా కూడా భయంకరమైన తప్పులు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రావణుడి దిష్టి బొమ్మను మాత్రమే ఎందుకు కాలుస్తున్నారు? మరి ఇంకా పాపాలు చేసిన రాక్షసులు ఎంతో మంది ఉన్నారు కదా. రావణుడి యొక్క చరిత్రలో రావణుడు ఇలా చేశాడు అలా చేశాడు, సీతను ఎత్తుకెళ్ళాడు, ఇవన్నీ చెప్తారు. రావణుడిదే ఎందుకు కాలుస్తున్నారు? ఎందుకంటే బాబా రావణుడు అంటే ఎవరనేది చెప్తున్నారు. దుశ్శాసనుల్లో కూడా రావణుడి అంశమే ఉంది, రావణుడి యొక్క ప్రాపర్టీనే ఉంది. ఆ తర్వాత అందరిలో రావణుడు అంటే 5 వికారాలు 10 వికారాలు, స్త్రీలలో పురుషులలో ఉన్నటువంటి 5 వికారాలను కలిపి 10 తలలుగా రావణుడికి చూపించారు. ఇవి అందరిలోనూ ఉన్నాయి. అందుకే రావణుడు అంటే అందరికీ శత్రువు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో రాజ్యం చేస్తూ రావణుడు అందరి ఆస్తిని కొల్లగొట్టాడు, అందరి గుణాల ఆస్తిని కాజేశాడు, అవగుణాలను నింపేశాడు. అందుకని రావణుడు అందరికీ శత్రువు. ఈ రావణుడి దిష్టి బొమ్మను అందరు కలిసి కాలుస్తారు, కానీ ఇది ఎవరికీ తెలీదు అంటున్నారు. వాటిని వినిపించినప్పుడు అందరూ ఏడ్చేస్తారు. అంటే రావణుడు సీతను ఎత్తుకెళ్ళాడు, ఇలా చేశాడు అలా చేశాడు అనగానే వింటూ వింటూ ఏడుస్తారు. అవన్నీ దంతకథలు. బాబా మనల్ని వికర్మాజీతులుగా తయారు చేసేందుకు అర్థం చేయిస్తారు. నన్నొక్కడినే స్మృతి చేయండి, ఇంకెక్కడ బుద్ధిని లగ్నం చేయకండి అని చెప్తారు. శివ బాబా మనకు మన పరిచయాన్ని ఇచ్చారు. పతిత పావనుడైన బాబా వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. బాబా ఎంత మధురాతి మధురమైన వారు మనల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తున్నారు. ఇది ఇప్పుడు మనకు అర్థమైంది. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కర్మ అకర్మ వికర్మల గతులను తెలుసుకొని శ్రేష్ఠ కర్మలను చేయాలి. జ్ఞాన దానమును చేసి ధర్మాత్మలుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఇది వానప్రస్థ స్థితి. ఈ అంతిమ గడియలలో పావనంగా పావన ప్రపంచంలోకి వెళ్ళాలి, పావనంగా తయారవ్వాలి అనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ లో బాబా ఏం చెప్తున్నారు? కర్మ అకర్మ వికర్మల యొక్క గతులను తెలుసుకొని శ్రేష్ఠ కర్మలని చెయ్యాలి, జ్ఞానదానం చేసి ధర్మాత్ములుగా అవ్వాలి అని. సెకండ్ పాయింట్ లో ఇది వానప్రస్థ స్థితి. ఈ అంతిమ గడియల్లో ఇంకా పావనంగా అయ్యే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. వరదానం, పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు సర్వుల ద్వారా సంతుష్టత అనే పాస్పోర్టును సర్టిఫికెట్ను పొందే సంతుష్టమనీ భవ. పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు సర్వుల ద్వారా సంతుష్టత అనే పాస్పోర్ట్ను సంతుష్టత అనే సర్టిఫికెట్ను పొందే సంతుష్టమనీ భవ. ఇదే మన సర్టిఫికేట్, ఇదే మన పాస్పోర్ట్. ఏది? సంతుష్టత. వివరణ, ఏ పిల్లలైతే తమతో తాము
తమ పురుషార్థం లేక సేవతో బ్రాహ్మణ పరివారంతో సంపర్కంతో సదా సంతుష్టంగా ఉంటారో వారిని సంతుష్ట మనులు అని అంటారు. అంటే స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి, మన పురుషార్థంతో సంతుష్టంగా ఉండాలి, అలాగే సేవతో బ్రాహ్మణ పరివారంతో కూడా సంతుష్టంగా ఉండాలి. అటువంటి వారిని సంతుష్ట మనులు అంటారు. సర్వ ఆత్మల సంపర్కంలో స్వయాన్ని సంతుష్టంగా ఉంచుకోవడం లేక సర్వులను సంతుష్టపరచడంలో ఎవరైతే విజయిగా అవుతారో వారే విజయమాలలోకి వస్తారు. పాస్ విత్ ఆనర్గా అవ్వడానికి సర్వుల ద్వారా సంతుష్టత అనే పాస్పోర్ట్ లభించాలి. ఈ పాస్పోర్ట్ను తీసుకోవడానికి కేవలం సహించుకోవడము లేక ఇముడ్చుకునేటువంటి శక్తిని ధారణ చేయండి. పాస్పోర్ట్ని తీసుకోవడానికి సహించుకోవడం లేక ఇముడ్చుకునేటువంటి శక్తిని ధారణ చేయండి. స్లోగన్: దయార్థ హృదయులుగా సేవ ద్వారా నిరాశ చెందిన మరియు అలసట చెంది ఉన్న ఆత్మలకు ఆధారంను ఇవ్వండి. దయార్థ హృదయులుగా సేవ ద్వారా నిరాశ చెందినటువంటి మరియు అలసిపోయినటువంటి ఆత్మలకు ఆధారంను ఇవ్వండి. అవ్యక్త సూచనలు: జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. శక్తిశాలి స్మృతి కొరకు సత్యమైన మనసు కలిగినటువంటి ప్రేమ కావాలి. అంటే సత్యమైన మనసులో ఏ ప్రేమ అయితే ఉంటుందో అది ఉండాలి అంటున్నారు. సత్యమైన మనసు కలిగిన వారు సత్యమైన సాహెబ్ను సంతోషపరిచిన కారణంగా బాబా నుండి విశేషమైన ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుంటారు. దీని వలన సహజంగానే ఒకే సంకల్పంలో స్థితులై జ్వాలా స్వరూపపు స్మృతిని అనుభవం చేయగలుగుతారు. శక్తిశాలి వైబ్రేషన్లను వ్యాపింప చేయగలుగుతారు. సత్యత శక్తి కారణంగా బుర్ర కూడా అవసరమైన సమయంలో యుక్తియుక్తంగా, బుర్ర అంటే ఇక్కడ మన బుద్ధి, బ్రెయిన్ అని అనలేం కదా, అందుకని బాబా బుర్ర అన్నట్టున్నారు. సత్యత శక్తి కారణంగా బుద్ధి కూడా అవసరమైన సమయంలో యుక్తియుక్తంగా యథార్థ కార్యాన్ని చేయిస్తుంది. ఎటువంటి చెడు కార్యము మన ద్వారా జరగజాలదు. ఈరోజు స్వమానం: నేను సంతుష్టమణి ఆత్మను. నేను ఆత్మను, సంతుష్టమణిని. సంతుష్టత అనే పాస్పోర్ట్, సంతుష్టత అనే సర్టిఫికెట్ స్వయం నుండి, సర్వుల నుండి, సేవ నుండి, బ్రాహ్మణ పరివారం నుండి తీసుకోవాలి. అదే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఓం శాంతి.